కాకపోతే నేను నీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను. నీ నీకు అంత టైం మాటలు ఉందా? నేను బేసిక్‌గా ఒకరు ఇంటర్వ్యూ చేయాలనుకుంటే వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళ మాటలు అదంతా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, నేను మాటలు వింటున్నప్పుడు ఎక్కడో ఒక లిమిట్ వరకు మాట్లాడుతావు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతావు. ఏం చెప్పాలో అదే చెప్తావు. కొంచెం దాచుకొని చెప్తావు అని నాకు అనిపించింది. అది నిజమా? నోటిదోలు ఎక్కువ ఉన్నోళ్ళు హ్మ్. హైలైట్ రీలింగ్ హ్మ్. చెప్పేస్తా. యాహ్! ఇప్పుడు నీ గురించి అడుగు చెప్పేస్తా. నా గురించి ఎందుకు? నా గురి అంటే మనకి నోటిదోలు ఎక్కువ చెప్పేస్తాం. ఇప్పుడు వీ డోంట్ థింక్. హ్మ్. ఇలా అడగగానే స్పాంటేనియస్గా రిప్లై వచ్చేస్తుంది. హ్మ్. హ్మ్. దాన్ని హ్మ్. ఎవరు ఏం చేయలేరు. హ్మ్. అంతే. ఆలోచించి చెప్పే అంత లాగు సీను లేదు అక్కడ. అయితే నువ్వంతే ఏదైనా ఓపెన్ అంటావు. అంటే ఓకే. నేను రీసెంట్‌గా నీ డీపీలన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను నేను. అంతా పోలీస్ ఫోటోలు పెట్టుకున్నాను. ఏం పోలీస్ అవుదామని ఏమైనా ఇంట్రెస్టా ఏంటి? ఇప్పుడు కూడా యూనిఫామ్ ఇప్పుడు కూడా వచ్చాను యూనిఫామ్‌లో కదయ్యా. వచ్చావు. నేను డీపీలు చూస్తున్నాను. బేసిక్‌గా అది ఎట్లాగంటే ఇప్పుడు 4 సినిమాల్లో హ్మ్. పోలీస్ ఆఫీసర్ రోల్లోనే ఉన్నాను. హ్మ్. సో రకరకాల టైంలో ఒక్కటి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ పెట్టుకుంటున్నాను. హ్మ్. అది అందరూ కొంతమంది ఏమో ఒకటే సినిమాది షూటింగ్ జరుగుతుంది జరుగుతుంది అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. బట్ డిఫరెంట్ మూవీస్ 4 మూవీలు జరుగుతాయి. నాలుగిట్లోనూ పోలీస్ రోల్. 4 వాటిలో కాదు అదంతా ఓకే. లారీ లేపడం ఏంటి? అది ఖైరతాబాద్లో షూటింగ్ డెలింగ్. ఆ! హాస్పిటల్ లోపల షూటింగ్ యాక్చువల్లీ రిసెప్షన్ దగ్గర. ఆ! ఆ! అయితే ఇలా బయటకు వస్తే ఖైరతాబాద్ మొత్తం గణేష్ లారీలన్నీ వెళ్తున్నాయి. హ్మ్. నాకు షార్ట్కి ఒక అరగంట గ్యాప్ ఉంది. హ్మ్. హ్మ్. అరగంట 45 minutes గ్యాప్ ఉంది. హ్మ్. హ్మ్. ఆ టైంలో వెళ్ళి రూమ్లోకి వెళ్ళి పడుకోవడం ఎందుకు? హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్. అలా బయటకు వచ్చి హ్మ్. నా అసిస్టెంట్ మార్కస్ అని పిలుస్తా. హ్మ్. ఆడికి మొబైల్ ఇచ్చి ఒరేయ్ నేను ర్యాండమ్గా ఎక్కడ పడితే ఆడ పోతారా హ్మ్. క్యాప్చర్ చేసుకో అన్న. హ్మ్. అక్కడ రియల్ పోలీసులు పాపం డ్యూటీలో ఉన్నారు. నలుగురే ఉన్నారు. హ్మ్. సరే నేను కూడా జాయిన్ అవుతా. వాళ్ళు చూసి లక్కీగా తెలుగు వాళ్ళే నలుగురు గుర్తుపట్టారు. హ్మ్. అని నలుగురం కలిసి వెళ్ళి ఒకటే చెప్పారు. వాళ్ళకి ఏం చెప్పారంటే ఎక్కడ ఏది ఆగకూడదు. వాళ్ళు దిగి ఎక్కువసేపు డాన్స్ చేయకూడదు. హ్మ్. ఆ! అది ట్రాఫిక్ ఇలాగ లాగ్ అయిపోద్ది. బికాస్ దాట్ ఈస్ అ వన్ వే. హ్మ్. అందుకని అలా చెప్పారు. హ్మ్. అలాగే పాపం వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు వెళ్ళి నేను మీతో పాటు డ్యూటీ చేయొచ్చా అన్న. హ్మ్. ఒప్పుకున్నారా? ఆ! సపోర్ట్ ఎందుకు ఇచ్చారు. ఒప్పుకోరు డార్లింగ్, వాట్ డార్లింగ్ ఎక్స్ట్రా ఒక హ్యాండ్ వస్తుంది. నీకిష్టమా? గట్టి సాలిడ్ హ్యాండ్ వస్తుంది. ఇష్టమా నీకు? డెఫినెట్లీ వై వుడ్ ఇప్పుడు హ్మ్. ఇలా వెళ్తుంటాను. హ్మ్. దారిలో అక్కడ 4 పక్కల నుంచి వచ్చేసి ట్రాఫిక్ జామ్ అవుతుంది. హ్మ్. నేను దిగెళ్ళిపోయి కంట్రోల్ చేసి అందరిని పంపించేసి క్లియర్ చేసుకుంటా. కాదు నిన్ను తమిళ్ అమ్మాయి అంటారు. ఎంతవరకు నిజం? నాకు తమిళ్ వస్తే తమిళ అమ్మాయిలు అయిపోరు కదా. అంటే నీవు ప్రాపర్ తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో సెట్ అయ్యావని అంటారు. నిజమా అది? అస్సలు కాదు. అది విద్యులేఖ రామన్. నేను కాదు అది. నిన్ను తమిళ్ నేను అమ్మాయి అంటారు. నాది రాజమండ్రి హ్మ్. అండ్ ఏలూరు సిఆర్ రెడ్డిలో చదివాను. హ్మ్. అవి తెలుసు. అవి అవన్నీ చెప్పావు. అవునవును. సో అస్సలు తమిళ్ కాదు. హ్మ్. కానీ రూట్స్ లేవు. మీ ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ మంచి ఇది. నువ్వు ఎందుకు ఇలా ఇటువైపు రావాలనిపించింది నీకు? ఎందుకు ఇలా డివో తీసి ఉండాలనిపించింది? పెట్టాను అంతే. యాక్టరా? యాక్టరా? ఓడి అమ్మ! నాకు అర్థం కావడానికి చాలాసేపు పట్టింది. హ్యాపెన్స్ యా. ఆ! ఆ! నిన్నెప్పటినుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నా. నిన్నెప్పటినుంచో చూస్తున్నా. యా నువ్వు ఎందుకు ఇలా ఉండాలనుకుంటున్నావు? ఎలాగ అంటే ఈ ఉండాలనుకుంటున్నాను. షర్టు, ప్యాంటు ఒక అబ్బాయిలాగా. నేనేమి ప్లాన్ చేసుకోలే. హ్మ్. కన్వీనియన్స్ ప్రకారం ఇప్పుడు స్కూలింగ్ నుంచి నేను స్పోర్ట్స్లో ఎక్కువ ఉన్నాను. నా కన్వీనియన్స్ ప్రకారం ఉన్నా. హ్మ్. హ్మ్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ లైక్ దాట్. హ్మ్. సుఖంగా ఉంది. హ్మ్. ఇప్పుడు ఒక అమ్మాయిని తయారై రమ్మంటే ఎంతసేపు తీసుకుంటుంది? చాలా గంటన్నర. గంటన్నర. మినిమం గంటన్నర. హ్మ్. మనం ఏంటి హ్యాంగర్కున్న చొక్కా వేసేసుకొని కింద జీన్స్ వేసుకొని బయటకు వచ్చేస్తాం. అంత అయిపోయింది. హ్మ్. కన్వీనియన్స్. కన్వీనియన్స్ కోసం నువ్వు ఇలా ఉంటావా? నాకు ఇది కన్వీనియంట్గా ఉంది. హ్మ్. అంటే కొన్ని చోట్ల షార్ట్స్ అలౌడ్ కాదు కాబట్టి జీన్స్ వేసుకోవాల్సి వస్తుంది. తప్పదు. అడ్జస్ట్ అవ్వాలి. హ్మ్. హ్మ్. లేకపోతే చక్కగా ఒక బర్ముడా టీషర్ట్ వేసుకుంటే ఎంత సుఖంగా ఉంటుంది ప్రాణానికి. హ్మ్. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవాళ్ళు, స్నిగ్ధాన్ని చూసేవాళ్ళు మ్. ఎందుకు ఈ మొగరాయిల్లాగా తయారైంది, మొగరాయిల్లాగా ఉంటుంది అని చెప్పి అంటుంటారు ఎన్ని కదా! చీరలు చూస్తున్నారయ్యా? ఎవరినన్నా గుర్తుపడుతున్నారా? నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు. ఆపుతారు. అవును. అవును. దిస్ ఇస్ మై ఐడెంటిటీ. హ్మ్. అంతే. స్నిగ్ధ హెరాస్మెంట్ వల్ల, ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల, వీటి వల్ల ఇలా తయారైంది అని అంటే హెరాస్మెంట్ ఎవరు చేశారు ఇండస్ట్రీలో నన్ను అదే హెరాస్మెంట్? నేను అడుగుతున్నాను. అస్సలు సమస్య లేదు. హ్మ్.
అస్సలు అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు. ఉమ్, ఇన్ఫ్యాక్ట్ వెన్ దే ఆస్ట్ మీ హెరాస్మెంట్ గురించి మాట్లాడండి అంటే నేను ఫ్రాంక్గా చెప్పాను ఉమ్, ప్రెస్ వాళ్ళకి. ఫ్రాంక్గా చెప్పాను దట్ నా దగ్గరకంటూ ఎటువంటి హెరాస్మెంట్ రాలేదు. ఉమ్, బట్ ఐ హర్డ్ స్టోరీస్ అబౌట్ ఇట్ ఉమ్. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్. నీకెప్పుడు జరగలే? నిన్నెవరు అడగలే కమిట్మెంట్లు కానీ అలాంటివి ఏమి అడగలే? చెప్పు ఎప్పుడు అడగలే? ఎవరు అడుగుతారు అబ్బాయి? ఎందుకు అడగరు? బాగుంటావు మంచిగా కొంతమంది అడుగుతూ ఉంటారు, లైక్ ఇలా రగ్గడ్లు మంచిగా మాస్గా ఉండేవాళ్ళు నచ్చుతారు అని చెప్పి కొంతమంది ఉంటారు. అలా ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలా నచ్చొచ్చాము. ఎవ్వరు అడగలా నన్ను ఇండస్ట్రీలో. అందరూ చాలా బాగా ఒక సిస్టర్ లాగా, బ్రదర్ లాగా, ఒక కొడుకులాగా, కూతురులాగా చూసుకున్నారే తప్ప నన్ను ఎవ్వరు అడగరు. ఓకే, అది పెళ్లి చేసుకుంటావా? పట్రా ఉన్నాను అమ్మాయినా? రే 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 ఎర్రగా అయిపోతున్నావు, సిగ్గుపడతానావు. కాదు చెప్పు. కాదు, నువ్వు అమ్మాయిని పట్టరా నాన్న, నువ్వెందుకు ఎర్రగా అయిపోయావు నాకు అర్థం కాదు. సడన్ గా డార్లింగ్ ఒకసారి అలా క్లోజ్ తీసుకోండి, ఆడు బొగ్గలు చూడండి ఎంత ఎర్రగైనా. చాలా తెల్లగా ఉంటాను కదా అన్నారు. చెప్పు, పెళ్లి చేసుకుంటా చేసుకోవా? ఎవరన్నా కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకుంటా. దొరకాలి కదా. చూస్తావా ఎప్పుడైనా? చూడడం ఏంటి అంటే ఎవరైనా అంటే అవును రోజుకి ఓకే 9 o'clock సో అండ్ సో పర్సన్ ఇస్ షెడ్యూల్ టు లుక్ ఎట్ యూ అని ఎవరో చెప్తున్నారా? అట్లా చూడడం అనేది కాదు. ర్యాండమ్గా ఎవరన్నా నచ్చితే దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్. అది ఇద్దరికి నచ్చాలి, ఆ తర్వాత ఇది అవుతుంది. ఓకే, జనాల మాటలు పట్టించుకుంటావా నువ్వు? జనాల మాటలు పట్టించుకుంటావా? నచ్చితే పట్టించుకుంటా. అంటే నేను పొగిడినే పట్టించుకుంటా. పొగడక్కర్లా, నీకు పొట్ట ఎక్కువైంది కొంచెం తగ్గించు, యాబ్స్ చేయని ఎవరన్నా చెప్తే అవును కదా అనుకుంటా. ఓకే, అలా అంటే పాజిటివ్గా అవనక్కర్లా. ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో, అది నేను కాదనుకో, సిగ్గు లేకుండా వాళ్ళకి మెసేజ్ రిప్లై చేసేస్తా. డార్లింగ్ నేను ఇది కాదు, మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు, నాకు కోపం ఉంటుంది, కూల్గా ఎలా ఉంటాను నేను ఎప్పుడు కూల్గా ఉండను, హాట్గా ఉన్నప్పుడు కనిపించండి. హాట్ అంటే ఆ హాట్ కాదు, కోపం వచ్చినప్పుడు కనిపించండి, ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేస్తా. I don't give a negative image of myself. I mean false image of myself actually. Okay. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటా. దేవుని బాణంతో గట్టిగా ఎందుకు? ఇష్టం కాబట్టి, నాకు శివుడు అంటే ఇష్టం, నమ్ముకుంటా. అంటే ఏమొచ్చింది నీకు నమ్మడం వల్ల? ఏమైనా వస్తుందని నమ్ముతావా? జనాలందరూ నమ్మేది అందుకే కదా. జనాల అట్లాంటి ఫాల్స్ ఇంప్రెషన్లో ఉంటే నేనేం చేయాలి? సరే నువ్వు ఎందుకు నమ్ముతావు? నాకు ఇష్టం కాబట్టి నమ్ముతా. నాకు ఆయన ఇమేజ్ చూస్తే అదొక రకమైన ఎనర్జీ వస్తుంది నాకు. ఆయన ఏం వరాల లిస్టు ఏం అడగను, ఇది నాకు నువ్వు ఇవ్వలేదు, అబ్బా నీతో మాట్లాడినా, నీకు పూజ చేయను అట్లాంటిదే ఉండదు, మా అమ్మని తీసుకెళ్ళిపోయా నీతో నన్ను మాట్లాడిన అట్లాంటిది ఏమి ఉండదు నాకు. జస్ట్ ఐ లవ్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ యూనో గుడ్ ఫీల్ హీ గివ్స్ అండ్ ఎనర్జీ హీ గివ్స్, వైబ్రేషన్స్ అంతే. అంతేగాని ఇదిగో నా వరం ఇది రేపటికల్లా నెరవేరిపోవాలి ఇట్లాంటివి నాకేం ఉండవు. నేను అసలు కోరికలే కోరండాలి, ఆయనకి తెలియదా నాకేం చేయాలి. టాటూస్ కూడా దేవుడివే కదా. రైట్ హ్యాండ్కి దేవుడు ఎక్కువ ఉండవు, బ్యాట్మ్యాన్లు ఇవన్నీ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్కి దేవుడు ఉంటాయి, అండ్ మా దేవత ఉంటుంది. అది ఏంటి ఆ టాటూ ఏంటి? అది ఆటోగ్రాఫ్ పెట్టించుకొని దేవతది. అదే చూపి ఒకసారి. అక్కడ నువ్వు రాయించుకొని దాన్ని టాటూ ఏం చేసుకున్నావా? ఎందుకు? ఆటోగ్రాఫ్ తీయించుకున్నాను, ఐ మీన్ ఆటోగ్రాఫ్ పెట్టమన్నాను, చేతి మీద ఎందుకని ఆవిడ అడిగారు. అంటే ఏం పర్లేదు దాని తర్వాత నేను పర్మనెంట్ చేసుకుంటా అన్నా. అయ్యో ఎందుకు అన్నారు. అంటే ఏం పర్లేదు మా అమ్మ చేయి ఎక్కడ ఉంది, నాకు మీ పాటలు విని పెరిగాను, మీ పాటలు నేర్చుకుని పాడుతూ
ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ పర్ఫార్మెన్సెస్. అలాంటిది నేను చేసిన కంపోజింగ్ మీరు పాడుతున్నారు. ఐ వాంట్ టు మార్క్ దిస్ డేట్ అని విత్ బెస్ట్ విషెస్ చిత్ర గారు అని ఉంటుంది. డేట్ 29/7/2025 విత్ డేట్. ఆవిడ ఎలా అయితే ఆటోగ్రాఫ్ పెట్టిందో అదే పెట్టేసుకుంది. చెన్నైలోనే చేయించుకుని వచ్చేసాను. చెన్నైలోనే వెంటనే చేయించుకొని వచ్చేసావు. మరి పెన్నుది పోతుంది కదా. నీకు చిత్ర గారు అంటేనే ఇష్టమా లేకపోతే ఇంకా వేరే సింగర్? చిత్ర గారు ఇస్ మై ఫేవరెట్ సింగర్. ఐ మీన్ ఫీమేల్ సింగర్స్లో. యా, ఓకే. మేల్ సింగర్స్? మేల్ సింగర్స్లో ఎక్కువ మంది ఉన్నారు. కాదు నాకు అంటే సినిమా ఇండస్ట్రీలోని ఒకలా ఉంటే